విజిలెన్స్ అవేర్నెస్ వీక్ కండక్ట్ చేస్తున్నాము. అది 27th October 2025 నుంచి ఈ సంవత్సరం 2nd November 2025 వరకు కూడాను విజిలెన్స్ డిపార్ట్మెంట్ హిందుస్థాన్ షిప్యార్డ్ నుంచి సంబంధిత అధికారులు నేను మేనేజర్ రామోసు అండ్ సంబంధిత అధికారులు పి రెజీ జార్జ్ గారు ఏజీఎం విజిలెన్స్ నుంచి ఈ యొక్క పరవాడ పరవాడ స్కూల్కి మేము కాలేజీ ఇన్ఛార్జ్తో పాటుగా మేము అందరం కలిసి వచ్చినాం. ఎందుకంటే అవినీతి అనేటువంటిది ఈ యొక్క గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఎక్కువగా ఉంది. సో ఈ అవినీతి నిర్మూలన కొరకు మరి అంతేకాకుండా లంచం ఇచ్చుకుంటా పుచ్చుకుంటా నేరమని, అంతేకాకుండా స్కూల్ పిల్లల మధ్య ఎలాగూ ఈ యొక్క నీతి నిజాయితీతో కూడినటువంటి మరి అవగాహన వారికి కల్పించాలని మేము విజిలెన్స్ డిపార్ట్మెంటు హిందుస్థాన్ షిప్యార్డ్ తరపు నుంచి మేము మా హెచ్ఓడి అయినటువంటి రెజీ జార్జ్ గారు వచ్చున్నారు. అదేవిధంగా స్కూల్ ఇన్ఛార్జ్ గారు కూడా మేమందరం కలిసి మరి స్కూల్ పిల్లలకి మరి కాలేజీ పిల్లలకి కావాల్సినటువంటి చట్టబద్ధమైనటువంటి నీతి నిజాయితీ విలువలు వాళ్ళకి అవగాహన కల్పించాలని మేము వచ్చి ఉన్నాం. అయితే ఈ సంవత్సరం టీమ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వారు మరి తీసుకొచ్చినటువంటి థీమ్ ఏంటంటే విజిలెన్స్ అవర్ షేర్ రెస్పాన్సిబిలిటీ. విజిలెన్స్ మన అందరి ఉమ్మడి బాధ్యత. సో మనందరం ప్రతి ఒక్కరు కూడా బాధ్యులం. నీతి నిజాయితీగా మరి స్కూల్లో కానివ్వండి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు కానివ్వండి, దేశం పురోగతి చెందాలి అంటే నీతి నిజాయితీ ప్రతి ఒక్కరి బాధ్యత. సో ప్రతి ఒక్కరూ మరి బాధ్యత కలిగి మనందరం బాధ్యత వహించి నీతి నిజాయితీగా మన బాధ్యతలు నిర్వహించినప్పుడు మన దేశ పురోగతికి మనం ఎంతో తోడ్పడతాం. అది ఈ యొక్క విజిలెన్స్ అవర్ షేర్ రెస్పాన్సిబిలిటీ. ఈ సంవత్సరం విజిలెన్స్ అవర్ షేర్ రెస్పాన్సిబిలిటీ థీమ్ ఏంటంటే విజిలెన్స్ అవర్ షేర్. ప్రతి పౌరుడు కూడాను నిజాయితీగా మరి తన యొక్క మనసుని కంట్రోల్లో ఉంచుకొని మరి అదే తన మనసుని స్వాధీనంలో ఉంచుకొని మరి నీతి నిజాయితీగా ఎప్పుడైతే తన యొక్క బాధ్యతలు నెరవేరుస్తాడో అప్పుడు మనం దేశం పురోగతి చెందేటువంటిదిగా ఉంటుంది. అంతేకాకుండా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వారు ప్రతి సంవత్సరం కూడాను సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పుట్టినరోజు సందర్భంగా October 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పుట్టినరోజు. సో ఆ పుట్టినరోజు ఈ యొక్క విజిలెన్స్ అవేర్నెస్ వీక్ మధ్యలో పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. సో 27th October 2025 నుంచి 2nd November 2025 వరకు కూడాను విజిలెన్స్ వారోత్సవాలు మేము ఈ యొక్క స్కూల్లోను కాలేజీలోను కనెక్ట్ చేయడానికి ఇక్కడ పరవాడ స్కూల్లో వచ్చి ఉన్నాం. అయితే పిల్లలకి స్కూల్ పిల్లలకు కానివ్వండి, మరి ప్రతి ఒక్కరికి కూడా టీచర్స్నే కానివ్వండి అందరూ కల్పించున్నాం. అంతేకాకుండా ప్రతి పౌరుడు కూడాను అప్రమత్తం నీతి నిజాయితీగా ఉండాలని, ఇంటిగ్రిటీ నిజాయితీ అనేటువంటి చాలా ముఖ్యమైనది. అవినీతి నిర్మూలన కొరకు మరి స్టూడెంట్స్లో కూడా అవగాహన కల్పించాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి పౌరుడు కూడాను నీతి నిజాయితీతో ఉండటం వల్ల మన దేశం ఎంతో పురోగతి చెందుతుంది. అందువల్ల ప్రతి పౌరుడు కూడాను స్కూల్ పిల్లల నుంచే కానివ్వండి, ప్రతి ఒక్క ఉపాధ్యాయురాలు అంతేకాకుండా స్కూల్ ప్రిన్సిపల్ గారితో కూడా మేము మాట్లాడటం జరిగింది, అవగాహన అనేటువంటి కల్పించడం జరిగింది. సో కాబట్టి ప్రతి పౌరుడు నీతి నిజాయితీతో ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. అన్ని జీవన రంగాలలో సత్ప్రవర్తన కలిగి ఎల్లప్పుడూ చట్టానికి లోబడి వ్యవహరిస్తానని, లంచం తీసుకోవడం కానీ లంచం ఇవ్వడం కానీ చేయనని అన్ని కార్యక్రమాలు నీతి నిజాయితీ పారదర్శకతతో నిర్వహిస్తానని, ప్రజాహితం కోసమే మాత్రమే పనిచేస్తానని ప్రతిజ్ఞ చేయిస్తున్నాను.